గురుగారు ఇక ఆగస్టు 1 తారీఖు నుంచి 15 తారీఖు వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఖచ్చితంగా మనం డేట్స్‌తో చెప్తున్నాం గదా! మంచి కామెంట్స్ వస్తున్నాయి. ముందుగానే ఒక అలర్ట్ మెసేజ్ లాగా మీరు మాకు తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. చాలా ధన్యవాదాలు గురుగారు అని జెప్పేసి కామెంట్స్ కూడా వస్తున్నాయి గురుగారు. సో తప్పకుండానమ్మా. ఎందుకంటే వీక్షించేటువంటి సుమన్ టీవీ మహిళా ప్రేక్షకులు గూడా చాలా మటుకు మనకు ఏ రోజు ఎలా ఉండబోతుందనేటువంటి ఒక విషయం గనక మనకు తెలిసినట్లయితే, దానికి తగ్గట్టుగా మన యొక్క కార్యాచరణ మనం తెలుసుకోవచ్చు. ముందుగా ఆందోళన ఎప్పుడుంటుంది, సంతోషంగా ఎప్పుడుండగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగలిగితే, దానికి తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి డైలీ ప్రికాషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు 1 తారీఖు నుంచి 15 తారీఖు ముందు తెలుసుకునే ముందు గ్రహ సంచారం. రాశిలోనే కుజ, గురులు, తృతీయ మందు రవి, అలాగే శుక్ర, బుధులు చతుర్థం, పంచమందు కేతువు, లాభస్థానం మందు రాహు, దశమ స్థానం మందు శని వక్రీకరించి ఉండడం. ప్రధానంగా గమనించుకున్నట్లయితే జన్మమందు కుజ, గురుల యొక్క సంచార ప్రభావం ఇక్కడ అమితోత్సాహము ఎప్పుడు కూడా మనకు ఇబ్బంది కలగచేస్తుందనే విషయాన్ని వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించుకోవాలి. ఎందుకనంటే కుజ గురులు, గురువు ప్రభావం వల్ల ఏమవుతుంది, పెద్దరికం అనేటువంటిది మనలో ఎక్కువగా పెరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా మనం పెద్ద తరహాగా భావిస్తాము. అలాగే కుజ ప్రభావం వల్ల కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది రావడం. కాబట్టి మనకంటే తక్కువ స్థాయి వాళ్ళని కొద్దిగా చిన్న చూపుగా చూడడం కానీ, లేకపోతే మనకు అంది వచ్చినటువంటి అవకాశాలు మనకు తగ్గట్టుగా కావేమో అనే భావనతో ఉండి మనం కొన్ని అదృష్టాన్ని మనం కాల రాసుకున్న వాళ్ళం అవుతామని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఉద్యోగార్థులకి, ముఖ్యంగా ఉద్యోగంలో ప్రమోషన్ కోరేటువంటి వాళ్ళకి, నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఈ యొక్క ఆగస్టు మాసం ప్రథమార్థం అనగా 1 నుంచి 15వ తారీఖు వరకు చక్కటి శుభవార్తలు వింటారు. ఆనందకరమైనటువంటి ఉద్యోగ జీవితాన్ని పొందుతారని చెప్పొచ్చు. వ్యాపార విస్తరణకి, వృత్తి ఉద్యోగ వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వరకు చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకి గనక చూసుకున్నట్లయితే అనుకున్నటువంటి కళాశాలల్లో మీకు సీట్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దైవానుగ్రహంతో అన్ని రకాలుగా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక వివాహార్థులకు సంబంధించి వృషభ రాశి వారికి వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి నూతన వివాహము అనేటువంటిది మీకు జరుగుతుంది. తద్వారా ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏ వ్యక్తికైనప్పటికీ కూడా ప్రధానంగా డబ్బుతోనే 75% సమస్యలు వస్తాయి. ఆ డబ్బుతోనే 75% సమస్యలు తీరుతాయి. కాబట్టి ఏ ఏ రోజుల్లో మనకు ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ రోజుల్లో మనకు ఆందోళనగా ఉంటాము, ఏ రోజుల్లో మనకు ధనాదాయం వస్తుంది, దానికి తగ్గట్టుగా మన యొక్క జీవితం ప్లాన్ అనేటువంటిది కనుక పెట్టుకున్నట్లయితే తప్పకుండా డబ్బు వచ్చేది ఎక్కడికి ఆగదు. కానీ ఖర్చులు కూడా ఆగవు కదా! కాబట్టి మ్యాక్సిమం మనము ఎప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలనే విషయాన్ని గనక మనం చూసుకున్నట్లయితే తప్పకుండా ఈ ఆగస్టు 1 నుంచి 15వ తారీఖు వచ్చేటువంటి జీవితం ఆనందకరంగా మలుచుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే 1వ తారీఖు, 2వ తారీఖు ఈ ఆగస్టు 1, 2వ తారీఖుల్లో ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మనస్సు కలతగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరియు ధనము ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన మహిళలకి 1వ తారీఖు, 2వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి వాగ్వివాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి చాలా మటుకు మౌనాన్ని ఆశ్రయిస్తే చాలా సమస్యలు తగ్గుతాయి. ఇక 3, 4 తారీఖులో గమనించుకున్నట్లయితే ఉద్యోగార్థులకి చక్కటి అవకాశాలు లభించే అవకాశాలు, నూతన ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా ఉద్యోగ సంబంధంగా అధికారుల యొక్క మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. మరియు ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతుంటారో ఆ సమస్యలకి మీ యొక్క స్నేహితులు కానీ, బంధువులు కానీ మీకు సహాయ సహకారాలు మాట రూపేణా, చేత రూపేణా, ధన రూపేణా సహాయ సహకారాలు అందించి మీకున్నటువంటి సమస్య నుంచి గట్టెక్కే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఇక 5, 6, 7 తారీఖుల్లో ప్రధానంగా ఏదైనా కార్యాలు అనుకున్నప్పుడు దైవానుగ్రహంతో మీరు ముందడుగు వేయండి. ఎందుకంటే ఆ సమయంలో మీకు కార్యహాని జరిగేటువంటి అవకాశం ఉంది ఈ 5, 6, 7 తారీఖులో. కాబట్టి పెద్దల యొక్క సహాయ సహకారాలు కానీ, పెద్దల యొక్క దీవెనలు కానీ తీసుకొని కనుక వెళ్ళినట్లయితే మీ కార్యాలన్నీ కూడాను దిగ్విజయంగా కొనసాగుతాయి. వాహన మరమ్మతులు కానీ, లేదా గృహోపకరణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే నూతన గృహ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, కొన్ని మరమ్మతులు చేపట్టడం ద్వారా ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కాబట్టి ఖర్చులను అదుపులో ఉంచుకున్నట్లయితే చాలా మటుకు మీరు సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పొచ్చు. ఈ 5, 6, 7 తారీఖుల్లో మీరు సంతోషంగా ఉండలేరు, సంతోషాన్ని పొందలేరు. అంటే సంతృప్తి,
సాటిస్ఫాక్షన్. ఏ పని చేసినా ఇంకేదో వెలితిగా ఉంది, లేదా మీకు ఎవరైనా ఏదైనా పని చేసి పెట్టినా ఆ పని పట్ల మీరు సంతోషంగా ఉండలేరు, సంతృప్తిని పొందలేరు. ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో జరగాలనేటువంటి తృష్ణ మీలో ఎక్కువగా ఉంటుంది 5, 6, 7 తారీఖుల్లో. ఇక 8, 9, 10 తారీఖుల్లో గనక గమనించుకున్నట్లయితే మనస్సు ఆందోళనగా ఉంటుంది. ఏ పని యందు శ్రద్ధ ఉండదు. అన్ని ఆలోచనలు మనసులోనే ఉంటాయి, కానీ ఏది కార్యరూపం దాల్చలేరు. అలాగే ఆరోగ్యం పట్ల కూడాను శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. కొంత 8, 9, 10 తారీఖుల్లో గనక చూసుకున్నట్టయితే కొంత అనారోగ్యం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. డైట్ కంట్రోల్‌లో ఉండండి. ఇక 11, 12 తారీఖులో గనక చూసుకున్నట్లయితే విశేష ధన ప్రాప్తి మీకు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. రాని బాకీలు వసూలవుతాయి. ఇక ఈ వ్యక్తులకి డబ్బిచ్చాము ఇక రాదు అనుకున్న సందర్భంలో మీకు డబ్బు చేతికి అందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి ఉంది. కాబట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళైతే మీకు సంబంధించినటువంటి వ్యాపార వస్తువుల్ని ఎక్కువగా పెట్టుకోవడం ద్వారా ఎక్కువగా మీకు అమ్ముడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక 13, 14, 15 తారీఖుల్లో మీ జీవిత భాగస్వామి వలన మీరు సంతోషాన్ని పొందుతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామి కాదు, వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా తోటి ఉద్యోగస్తులు, సహచరులు, లేదా ఎదురింటి వారు, పక్కింటి వారు, వారి యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. 13, 14, 15 తారీఖుల్లో ఆనందకరమైనటువంటి జీవితంతో పాటుగా ధనాదాయం కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి డేట్స్లలో ముఖ్యంగా మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది 8, 9, 10 తారీఖుల్లో, 1, 2 తారీఖుల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకున్నట్లయితే చాలా మటుకు వచ్చేటువంటి సమస్య నుంచి మీరు బయటపడతారు. ఏ వ్యక్తికైనా దైవానుగ్రహం తప్పనిసరి. దైవానుగ్రహం లేకపోతే ఎంతటి వాడైనా కానీ విజయాన్ని పొందలేడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ ఈ దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ నెల 4వ తేదీన ఆదివారం అమావాస్య మరియు పుష్యార్క యోగం ఉన్నటువంటి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో గత జన్మ కర్మదోష నివారణ హోమాలు మరియు సంబంధించినటువంటి కర్మదోషము, శాప నివృత్తి హోమాలు. శాపము కనుక గత జన్మలో మనకు ఉన్నటువంటి శాపాల ప్రభావం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి శాప నివృత్తి హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలతో పాటు వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావం ఉంది. కాబట్టి ఈ యొక్క వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగాతో కూడా మీ కుటుంబ సభ్యుల గోతనామాలతో ఒక్కొక్క క్షేత్రంలో కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు చేయిస్తున్నాం ప్రతి నెల. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా మహిళల కోసం ప్రతి ఒక్క రాశిలో ఎలా ఉంటుందో మనం తెలియజేస్తున్నాం కదా. అయితే ఒక్కటే రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి, మగవాళ్ళకి వేరేగా ఉంటుంది కదా గురుగారు మొత్తానికి. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితేనమ్మా, ఒకప్పుడు పోషింపబడేవాళ్ళు స్త్రీలు, పోషించేవాళ్ళు భర్త. కానీ ఈ యొక్క నవీన సమాజంలో అది మారిపోయింది. ఇప్పుడు పురుషులతో సమానంగా ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ ఫలితాలు ఏవైతే చెప్పుకున్నామో పురుషులకు కూడా అన్వయించుకోవచ్చు. ముఖ్యంగా మనము మహిళా ప్రేక్షకుల కోసం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సమస్యలు అనేటువంటి ప్రతి వ్యక్తికి ఉంటాయి. కేవలం సంపాదించేవాళ్ళు, భరించేవాళ్ళు అనేటువంటిదే ఒకప్పటి ఆలోచన. ఇంట్లో ఉండి ఇంటి పని చూసుకునేవాళ్ళు, కానీ ఇంటి పని చేసుకునే వాళ్ళు కూడా భాగమే. జీవితంలో, మగవాడి జీవితంలో భాగమే. ఇల్లు చక్కబెట్టేదే భార్య, బయట చక్కబెట్టేవాడు భర్త. కానీ ఈ రోజుల్లో అన్ని రకాల పనులు, ఇల్లు, ఇంటి కోసం మగవాడు పని చేయకపోవచ్చు, కానీ బయట పని, ఇంటి పని చేసేది స్త్రీలే. కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఈ కాలంలో స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మనం ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం. ఈ యొక్క రాశి ఫలాలు అందున ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు వచ్చేటువంటి సమస్యల నివారణార్థమై మీరు ఒక సప్తాహము గురు చరిత్ర పారాయణం చేయండి చాలు. అంటే గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి ఒక పారాయణం. తప్పకుండా ఆ యొక్క దైవానుగ్రహంతో ఈ 15 రోజులు మీకు ఆనందంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ చెప్పినటువంటివన్నీ కూడా గోచార రీత్యా వచ్చేటువంటి యొక్క శుభ అశుభ ఫలితాలు. ఇక సమస్యలు చెప్పిన వాటికి ఇంకా సమస్యలు తీరకుండా మీకు ఇంకా ఎక్కువగా సమస్యలు ఉన్నాయంటే మీ యొక్క జాతకంలో లోపాలు కారణం. కాబట్టి దగ్గరలోని మంచి ఉపాసనా పండితులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి మీ సమస్యలు కనుక సలహాలు, సూచనలు కనుక వారు చెప్పే సూచనలు, సలహాలు పాటించినట్లయితే తప్పకుండా మీకు భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మీకు తొలగిపోతాయని చెప్పవచ్చు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.